మాట నేను చెప్తాను. వాడు కొట్టే టైంలో వాడు మనం కొట్టి, మనం కొట్టే టైంలో మనకు అవకాశం వచ్చి అప్పుడు కొట్టకుండా మనం ఉంటాం చూసారా, అప్పుడండి దేవుని పిల్లల లక్షణాలు గుర్తుపెట్టు. ఆడు చేసినట్టు నువ్వు చేస్తే వాడికి నీకు తేడా లేదా? నీవు దేవుడు నిన్ను బట్టి ఎప్పుడు హర్షిస్తాడు చెప్పు? వాడిలాగా నువ్వు ప్రవర్తించలేనప్పుడు లక్షణాలు ఎలా వస్తాయంటే ప్రభువుని బట్టి వస్తాయి. ప్రభు చూడండి, ఈ చేతికి మేకులేస్తారు, ఈ చేతికి మేకులేస్తారు, ఈ కాళ్ళకు మేకులేస్తారు, భయంకరంగా కొరడాలతో కొట్టారు, ఉమ్ములేస్తారు, ఎట్టకారం చేస్తారు. ఇన్ని చేస్తే ఒకటే మాట అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరేరెగరో చెప్పండి, క్షమించే అన్నాడు. అదే అటిట్యూడ్ మనకి. మనం మేలు చేస్తాం, పేతురు పత్రికలో ఉంది, మనం మేలు చేస్తాం, మేలు ఎవడికి చేస్తామో ఆడే మన ముఖం మీద ఉమ్మేస్తాడు, గాడ్ బ్లెస్ యూ అని అంతే. మనకి ఎవరికైతే మనం మంచి చేస్తామో వాడు ఖచ్చితంగా మనకి ఎండిపోడి పడుస్తాడు, శబాస్రా గాడ్ బ్లెస్ యూ అని అంతే. నాకు ఇలా చేస్తే నీ సంగతి వెళ్తాను అనుకో, ఏమనుకో, వదిలే అని వదిలే. అలా వదిలేసిన తర్వాత నేను చెప్తున్నాను, ఒకరోజు చూడు, కొన్ని సంవత్సరాలు చూడు, అందరూ మర్చిపోతారు, నువ్వు మర్చిపోతావు, వాడు మర్చిపోతారు, కానీ ఎవరు మర్చిపోరు చెప్పండి? నీకు చేసిన అన్యాయాన్ని ఆయన్ని మర్చిపోడుగాక మర్చిపోడు. ఇప్పుడు చెప్పండి, అసూయను బట్టి కోపపడొద్దు చెప్పండి, ఎదుటోళ్ళు బాగున్నారని కోపపడొద్దు. ఒకవేళ అసూయ ఎక్కువైతే ప్రమాదం ఏంటి చెప్పినా, యేసు ప్రభుని చంపేయడానికి అతిపెద్ద కారణాల్లో కారణం ఏంటి చెప్పండి? అసూయ వల్ల.